శ్రీకాకుళంలో దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రంనాయుడు స్మారకంగా చేపట్టిన ఎర్రన్న విద్యా సంకల్ప కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శ్రీకాకుళం, టెక్కలి, పలాస కేంద్రాల్లో నిర్వహించిన మాక్ పోటీ పరీక్షలకు మొత్తం 412 మంది యువకులు హాజరయ్యారు. విద్యాపరంగా అభివృద్ధి చేయడంలో తన తండ్రి ఎర్రంనాయుడు ఎంతో కృషి చేశారన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అనంతపురం జిల్లా సింగనమలలో టీడీపీ నేతలు మాజీ మంత్రి శైలజానాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెన్నుపోటు పొడిచింది కూటమి ప్రభుత్వం కాదు, మాజీ సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే కక్షపూరిత చర్యలతో తన కుటుంబాన్ని కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు మాజీ వైసీపీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు. కేసులను న్యాయంగా ఎదుర్కొంటా అక్రమ కేసులకు, అరెస్టులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం చిన్ని రావివారిలో ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఈ ఎకో టౌన్ డంపింగ్ యార్డ్ వల్ల 14 గ్రామాలు కాలుష్య కోరలో చిక్కుకుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాలలను అణిచివేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పిడత వెంకటస్వామి. కర్నూలులో మాల మహానాడు జిల్లా ప్రతీయ కార్యక్రమాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో పట్టణంలో రైల్వేల అండర్ బ్రిడ్జ్లో వర్షపు నీరు మోకాళ్ల లోతుకు చేరడంతో వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ సమీపంలో హైవే 44 పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో ప్రమాదంలో లారీ డ్రైవర్కు తీవ్రమైన గాయాలయ్యాయి. సిద్దపల్లి నియోజకవర్గంలో పలు పోలీస్ స్టేషన్లకు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా స్థల పరిశీలన చేయగా స్థల పరిశీలన పూర్తి అయిందని, త్వరలో పనులు ప్రారంభించి నిర్మాణం పూర్తి చేసుకుంటామన్నారు సిపి అంబర్ కిషోర్ ఝా. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ యువరాజ్. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంలో అసాంఘిక శక్తుల ఆట కట్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలులో సచివాలయంలో ట్రైనర్ కోటేశ్వర్ రెడ్డి యోగా శిక్షణ ఇచ్చారు. గత సంవత్సరం యోగా ఆంధ్రాలో గిన్నిస్ రికార్డు సాధించామని, ఈ నెల 21న యోగాంధ్రకు 1 కోటి మందితో యోగా చేయాలనేదే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో రామ్నగర్ నామ్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామకృష్ణ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. చివరి భూముల వరకు నీరిస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా పెండింగ్ ప్రాజెక్టులు నీళ్లెందుకు ఇయ్యలేదంటూ సమాధానం చెప్పాల్సిందిగా ప్రభుత్వానికి నిలదీశారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తులసీదాస్. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో స్థానిక సుందరయ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.